సో నేను ఈరోజు మామూలుగా మీరు క్వశ్చన్లు అడుగుతారు, నేను ఆన్సర్లు చెప్తాను, లేకపోతే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు వింటానే ఉంటారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. నాకు ఈ సినిమాలో ఎక్కువ కంగారు వచ్చిన ఒకే ఒక రోజు అండి. ఏంటంటే మేమందరం నిర్ణయించుకుని ప్రెస్కి సినిమా చూపిద్దామన్న రోజు. అంటే ఈ సినిమా ప్రెస్ అన్నది వాజ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ నిజంగా నాకు మీ నోట్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారండి 15వ తారీఖు షోకి? అందరూ వచ్చారు. మీకు మైక్ మైక్ తీసుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఇది 15th రోజు ముందు రోజు చూసి ఇలాంటి సినిమా చేస్తున్నాడంటే అంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు, మీ ఏ అనుభూతితో బయటకు వచ్చారు, నాకు మీ నోట్ నుంచి తెలియాలండి. తెలుగు సినిమాలో ఇలాంటి వాళ్ళు కూడా తీయగలిగేంత సత్తా ఉందని నిరూపించిన సినిమాగా ఫీల్ అయి బయటకు వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలా నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రెస్లో ప్రతి ఒక్కళ్ళు, ఇట్ వాజ్ రియలీ రియలీ సపోర్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇలాంటి సక్సెస్ని ఇచ్చినందుకు అంటే నాకు ఇంకా ధైర్యం వస్తుంది, ఇంకా కొత్త కొత్త సినిమాలు చేయాల్సిన ధైర్యం. లేకపోతే ఐడియాలు నా దగ్గర ఉంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ముందుకు రారు. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంటే మాకు చాలా అంటే ఈయన ఇంగ్లీష్లో బ్లూ ఫిష్ అని రాసి పెట్టేశారండి ఒక పుస్తకం. తర్వాత 18th డే అనేదో చేసాం. తర్వాత అంటే ఒకటండి, ఇది ఒక నేషనల్ ప్రోడక్ట్ కింద వెళ్ళాలండి. అండ్ హిస్టరీలో అంటే హిస్టరీ తెలిసిన వాళ్ళు చాలా మంది అంటే నాకు అంటే ఇప్పుడు సబ్మరీన్ సినిమా చేస్తున్నాం, ఎంతమంది చూస్తారో చూడరో అప్పుడు ఆ టైంలో తెలియలేదు. హిస్టరీలో మీరు గూగుల్ చేస్తే పిఎన్ఎస్ గాజీ సింకింగ్ అనే ఆ ఒక ఎపిసోడ్ కొంతమంది తెలుసండి. సరే ఆ తెలిసిన కొంతమంది అన్న ఈ సినిమా చూస్తారని ఒక ధైర్యంతో పెట్టామండి అంతే. నేను నటుడు అయినప్పటి నుంచి ఏదో కొత్త ట్రై చేద్దామనే ఒక ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ గాజీతో జరిగిన ఒకే ఒక సక్సెస్ ఏంటంటే సంకల్ప్ లాంటి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారండి ఇక్కడ, కానీ ఇండస్ట్రీలో పరిశ్రమకి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఈ సినిమా ఎలా జరిగిందంటే ఇప్పుడు ఈ సినిమాకి ఏ సంబంధం లేని ఒక వ్యక్తి ఉన్నాడు, రామ్మోహన్ గారు. ఆయన నాకు ఫస్ట్ టైం ఈ కథ గురించి చెప్పారు. కథ ఎందుకు చెప్పారు, ఆయన కారులో వెళ్తుంటే ఒక బిల్డింగ్ మీద ఒక సబ్మరీన్ సెట్ చూశారు కాబట్టి అది చూసింది, అది ట్రావెల్ అయ్యి ఇటు వచ్చి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చిందండి. సో ఇలాంటి బోల్డ్ మంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళని తెచ్చే అవకాశం కూడా మనకు ఉండదు. సో నాకు ఆ కథ ఫస్ట్ టైం విన్నప్పుడు సంకల్ప్ గారిని కలవడం కూడా కలలేదు, ఫస్ట్ టైం చదివాను యాక్చువల్లీ. అంటే నిజంగా ఒక జానర్ సినిమా తెలుగులో చేయొచ్చు, చేస్తే ఈ స్థాయికి వస్తుంది అనే నమ్మకం అంటే ఫస్ట్ నాకు ఆయనతో వచ్చిందండి. అంటే ఎవరు లేకపోయినా కూడా ఆయన చేసేద్దామని ముందుకెళ్ళండి. అంటే ధైర్యం చేసి తెలుగులో ఒక సబ్మరీన్ సినిమా చేద్దామని ఏ పెద్ద యాక్టర్ లేకుండా, ఏ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ లేకుండా తన సొంతగా తను చేద్దాం అనుకున్నాడు చూడండి. ఒక ఫిల్మ్ మేకర్కి దానికన్నా ఏ స్ట్రెంగ్త్ అక్కర్లేదండి, అది ముందుకు తీసుకెళ్తుందండి. సో ఐఎమ్ హోపింగ్ లైక్ సంకల్ప్ ఐ మీట్ అ లాట్ మోర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఐ కెన్ మేక్ అ లాట్ మోర్ ఫిల్మ్స్. అంటే నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇవన్నీ రెగ్యులర్గా నెట్లో కానీ యూట్యూబ్లో కానీ. సో ఐ బిన్ టాకింగ్ టు దిస్ టీమ్ కాల్డ్ సైమా, అంటే అవార్డ్ ఫంక్షన్ చేసేవాళ్ళు. we're trying to put together an entire unit for short filmmakers and filmmakers like that, independent filmmakers, to have an event so it will be more interactive with all of us. So I'm hoping that I will get many more Sankalps in my life.